హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో ఈరోజు అప్డేట్స్ అయితే మనకి రాజమండ్రి, విజయనగరం, వైజాగ్ లొకేషన్ నుంచి అయితే తీసుకొచ్చారనమాట. సో ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకండి. అండ్ అలాగే ఇంకో విషయం ఏంటంటే, ఈ అప్డేట్స్తో పాటు నేను ఏవైతే మీతో షేర్ చేయలేదో ఆ అప్డేట్స్ కూడా నేను కమ్యూనిటీ ట్యాబ్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కమ్యూనిటీ ట్యాబ్ కూడా ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి, ఓకేనా? ఇంక మనం వీడియోలోకి అయితే ఎంటర్ అవుతాం. ఫస్ట్ అయితే మనకి కంపెనీ నేమ్ వచ్చి శ్రీ శంకరి ఫ్యూయల్స్ వాళ్ళు అయితే పెట్రోల్ పంప్ ఆపరేటర్ కింద మన రాజమండ్రి వాళ్ళు అయితే హైర్ చేసుకోవడం జరుగుతుంది. మీకు ఎక్స్పీరియన్స్ అయితే 1 year ఉండాలి. అండ్ దాంతోపాటు ఇంకో విషయం ఏం మెన్షన్ చేశారంటే, క్యాండిడేట్స్ ఎవరైనా సరే 5 kilometers క్రాస్ అయ్యి ఉన్నట్టు వాళ్ళకైతే ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీ అయితే ఎలిజిబిలిటీ ఉండదు. ఎవరైతే 5 kilometers రేడియస్లోనే మన రాజమండ్రిలో ఎవరైతే ఉంటారో లోకల్స్ వాళ్ళకి మాత్రమే ఈ జాబ్ అయితే మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నామని చెప్పి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. బోత్ మేల్ అయినా ఫీమేల్ కేటగిరీస్ అయినా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. శాలరీ మాత్రం మీకు 11,000 ఉంటుంది అనమాట. ఇది లొకేషన్ ఎక్కడ అంటే రాజమండ్రి మోరంపూడి రామవరం వెళ్ళేటువంటి రోడ్ అనమాట, ఓకేనా? కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను స్క్రీన్ పైన కానీ లేదా కింద డిస్క్రిప్షన్లో కానీ యాడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే రాజమండ్రి లొకేషన్ నుంచి ఫ్యూచర్ మైండ్స్ కన్సల్టెన్సీ వాళ్ళు అయితే టెలికాలర్స్ మీకు జాబ్ అయితే ఇస్తున్నారనమాట. సో ఈ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఇంటర్ ఎనీ డిగ్రీ ఉండాలి. బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్కి ఎలిజిబిలిటీ ఉంది. మరి మీకు శాలరీ ఎంత అంటే 10K నుంచి 15K వరకు ఉంటుంది. 10,000 నుంచి 15,000 అనమాట. లొకేషన్ నియర్ రైల్వే స్టేషన్ రాజమండ్రి అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అని డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి వింగో ఫర్నిచర్స్ అండ్ ఇంటీరియర్స్ అనేటువంటి ఈ కంపెనీలో మీకు సేల్స్ స్టాఫ్ కింద అయితే వీళ్ళైతే జాబ్ అయితే ఇస్తున్నారు. ఇది ఆల్రెడీ మనకి 1 day నిన్ననే మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది. బట్ సేల్స్ స్టాఫ్ కింద ఎవరు కూడా అడగట్లేదు అని చెప్పేసి నేను చెప్పడం మానేశాను. బట్ ఎందుకైనా మంచిదని చెప్తున్నానండి, ఓకేనా? మీకు ఎలిజిబిలిటీ 10th కానీ ఇంటర్ కానీ ఉండాలి. క్వాలిఫికేషన్ బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వల్ల అయినా పర్లేదు. బోత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ బోత్ ఎలిజిబిలిటీ ఉంది. శాలరీ మీకు 15,000 ఉంటుంది అనమాట. రాజమండ్రి లోకల్స్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది ఇది కూడా, ఓకేనా? మీకు లొకేషన్ మోరంపూడి రాజమండ్రి అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని స్క్రీన్ పైన కానీ లేదా కింద డిస్క్రిప్షన్లో కానీ యాడ్ చేస్తాను. నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే రాజమండ్రి లొకేషన్ నుంచి ట్రియోడెంట్ డెంటల్ క్లినిక్ వాళ్ళు అయితే మనకి ఫీమేల్ డెంటల్ అసిస్టెంట్ కింద మీకు జాబ్ అయితే ఇస్తున్నారండి. మీకు ఇది లొకేషన్ ఎక్కడ అంటే ఫస్ట్ ఫ్లోర్ జీవీబీ ప్లాజా, మేడూరి స్ట్రీట్ ఆపోజిట్ రాజన్యూరా హాస్పిటల్, గాంధీపురం టు రాజమండ్రి అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో కానీ స్క్రీన్ పైన కానీ యాడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే దీనికైతే మనకి ఎటువంటి క్వాలిఫికేషన్ కానీ ఏం మెన్షన్ చేయలేదు. బట్ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు కాబట్టి కాంటాక్ట్ నెంబర్ యాడ్ చేస్తాను. ఒకసారి మన రాజమండ్రిలో ఎవరైనా సరే ఫీమేల్ కేటగిరీస్ ఎవరికైనా డెంటల్ క్లినిక్లో జాయిన్ అవ్వాలి అనేటువంటి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి కాంటాక్ట్ అయిపోండి, ఓకేనా? ఇక్కడతో మనకి రాజమండ్రి అప్డేట్స్ అయితే కంప్లీట్ అయ్యాయండి, ఓకేనా? మనకి నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి విజయనగరం అనమాట. విజయనగరంలో చూసుకున్నట్లయితే మనకి జాబ్ అప్డేట్స్ ఫస్ట్ కంపెనీ రత్నం మిల్ స్టోర్స్లో మనకి సేల్స్ ఎగ్జిక్యూటివ్గా మనకి ఎనీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి మేల్ కేటగిరీస్కి 20,000 మీకు జీతం అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. లొకేషన్ MG రోడ్ విజయనగరం. కాంటాక్ట్ డీటెయిల్స్ అని యాడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ కంపెనీ మనకి విజయనగరం నుంచి శరత్ చంద్ర ప్లే స్కూల్ అనేటువంటి ఈ స్కూల్లో మనకి నర్సరీ టీచర్ కింద ఫీమేల్ కేటగిరీస్ అంటే ఓన్లీ మనకి ఫ్రెషర్స్ మాత్రమే, ఎక్స్పీరియన్స్ కేటగిరీస్ కాదండి, ఓన్లీ ఫ్రెషర్స్కి మాత్రమే ఎన్ని డిగ్రీ చేసినటువంటి అమ్మాయిలకి అయితే ఉద్యోగం అయితే ఇస్తున్నారు. నర్సరీ టీచర్ కింద శాలరీ 8,000 ఉంటుంది. మీకు లొకేషన్ ఇది అక్కడ అడ్రస్తో సహా మెన్షన్ చేస్తున్నానండి. రెవెన్యూ కాలనీ, కేఐపురం, విజయనగరం. కాంటాక్ట్ డీటెయిల్స్ స్క్రీన్ పైన కానీ కింద డిస్క్రిప్షన్లో కానీ యాడ్ చేస్తాను. అండ్ మనకి విజయనగరం నుంచి పెద్దగా అప్డేట్స్ అయితే రాలేదండి. అప్డేట్స్ రాగానే డెఫినెట్గా షేర్ చేస్తాను. 2 అప్డేట్స్ వచ్చాయని ఏమనుకోవద్దు, ఓకేనా? మీకు కాకపోయినా మీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ ఎవరికైనా యూజ్ ఉంటే కనుక ఈ అప్డేట్స్ వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియో, ఓకే? అండ్ నెక్స్ట్ మనం వైజాగ్ లొకేషన్ నుంచి చూసుకున్నట్లయితే మ్యాజిక్ టచ్ ఎక్స్ప్రెస్ కార్ వాష్ అనేటువంటి ఈ కంపెనీలో మనకి వాటర్ వాష్ బాయ్ కింద మనకి అబ్బాయిలను అయితే ఎనీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళని హైర్ చేసుకుంటున్నారు.
బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదు. మీకు 8,000 నుంచి 11,000 ఇస్తారండి జీతం అనేది. లొకేషన్ గాజువాక, వైజాగ్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసినట్లయితే మనకి విజయదుర్గ ఎంటర్ప్రైజెస్లో మనకి డీజిల్ మెకానిక్, ఆటో ఎలక్ట్రీషియన్ కింద మనకి 3 to 4 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మేల్ కేటగిరీకి 23,000 నుంచి 25,000 వరకు మీకు శాలరీ ఇస్తారండి. డీజిల్ మెకానిక్కి. ఆటో ఎలక్ట్రీషియన్కి అయితే మీకు 22,000 నుంచి 24,000 వరకు మీకు జీతం అయితే ఉంటుంది. లొకేషన్ గాజువాక, వైజాగ్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అని యాడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ కంపెనీ మనకి బీవీకే ట్రేడింగ్ అనేటువంటి ఈ కంపెనీని మనకి క్యాషియర్, స్టోర్ మేనేజర్ కింద మీకు 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్కి అయితే ఉద్యోగం అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు శాలరీ అయితే మాత్రం క్యాషియర్కి 12,000 నుంచి 13,000 ఉంటుంది. స్టోర్ మేనేజర్కి అయితే 20,000 నుంచి 22,000 ఉంటుంది. అండ్ స్టోర్ మేనేజర్కి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ అయితే మాత్రం ఎనీ యూజీ కానీ ఎనీ డిగ్రీ కానీ మ్యాండేటరీగా ఉండాలి. ఓకేనా. క్యాషియర్కి అయితే మనకి క్వాలిఫికేషన్ మెన్షన్ చేయలేదండి. ఓకేనా. ఎక్స్పీరియన్స్ మాత్రం ఉండాలి క్యాషియర్కి. ఓకేనా. స్టోర్ మేనేజర్ కూడా ఎక్స్పీరియన్స్ 1 to 2 years ఉండాలి. లొకేషన్ వైజాగ్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద యాడ్ చేస్తాను. నెక్స్ట్ కంపెనీ మనకి పిలాని పబ్లిక్ స్కూల్లో మనకి ఇంగ్లీష్ టీచర్ అకాడమిక్ కోఆర్డినేటర్ కింద బీఈడి ఎంఏ చేసినటువంటి ఈ క్వాలిఫికేషన్ వాళ్ళకి ఫీమేల్ కేటగిరీస్కి ఉద్యోగం అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఎక్స్పీరియన్స్ 3 to 5 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. శాలరీ మీకు 35,000 ఉంటుందన్నమాట. ఓకేనా. మీకు లొకేషన్ పరవాడ, విశాఖపట్నం అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద యాడ్ చేస్తాను. నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి శ్రీ లలిత అసోసియేట్స్ వాళ్ళైతే టెలికాలర్ కింద మీకు ఇంటర్ 10th బేస్ మీద అయితే మీకు ఉద్యోగం ఇస్తున్నారు. బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదండి, ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. జెండర్ ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్కి మాత్రమే ఈ అవకాశం ఉందన్నమాట. మీకు లొకేషన్ ఇది ఎక్కడ అంటే దొండపర్తి, వైజాగ్ అండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. నెక్స్ట్ కంపెనీ మనకి ఇగన్ టెక్నాలజీస్లో మనకి ఆటోక్యాడ్ డ్రాఫ్ట్స్ మ్యాన్ కింద మనకి డిప్లొమా బీటెక్ చేసినటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్కి అయితే జాబ్ ఇస్తున్నారు. మీ జాబ్ రోల్ వచ్చి ఆటోక్యాడ్ డ్రాఫ్ట్ మ్యాన్ అనమాట. ఆ ఏజ్ వచ్చేసి మీకు 21 to 35 years లోపు ఉండాలి. ఓకేనా. 1 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ మీకు శాలరీ వచ్చి 15K నుంచి 35K వరకు ఉంటుంది. 15,000 నుంచి 35,000 అనమాట. అండ్ మీ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని మీకు శాలరీ పెంచడం అనేది జరుగుతుంది. లొకేషన్ గాజువాక, వైజాగ్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తా. నెక్స్ట్ కంపెనీ చూస్తున్నట్లయితే మనకి బలరామయ్య సూపర్ మార్కెట్లో మనకి బిల్లింగ్ స్టాఫ్ కింద ఇంటర్, ఎనీ పీజీ, ఎనీ డిగ్రీ, ఎనీ యూజీ చేసినటువంటి ఫీమేల్ కేటగిరీస్ అండ్ అలాగే మేల్ కేటగిరీస్ కూడా ఈ ఇద్దరికి కూడా మనకి ఎలిజిబిలిటీ అయితే మనకి మెన్షన్ చేశారు. మీకు ఎక్స్పీరియన్స్ మాత్రం బిల్డింగ్ స్టాఫ్కి 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మీకు శాలరీ 14,000 నుంచి 17,000 వరకు మీకు జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఇది లొకేషన్ ఎక్కడ అంటే MVP డబల్ రోడ్, వైజాగ్ అండి, విశాఖపట్నం. కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద డిస్క్రిప్షన్లో కానీ స్క్రీన్ పైన కానీ యాడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఈరోజుటి అప్డేట్స్ అయితే ఇవ్వండి. నేను ఇంకా ఏవైతే రిమైనింగ్ అప్డేట్స్ మీతో షేర్ చేయలేదో అప్డేట్స్ అన్ని నేను మన ఛానల్లో ఉన్నటువంటి కమ్యూనిటీ ట్యాబ్లో అయితే పోస్ట్ చేస్తాను. వీడియో రిలీజ్ అయ్యాక అందరూ కూడా కొంచెం అలర్ట్గా ఉండి అవి కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. పోల్ కూడా పెడతారండి ఏ లొకేషన్స్ నుంచి మీకు ఏ అప్డేట్స్ కావాలి అనేది. ఓకేనా. అండ్ ఐ హోప్ దిస్ ఈరోజు చెప్పినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీ అందరికీ యూస్ఫుల్ ఉన్నాయని అనుకుంటున్నానండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఫస్ట్ మన ఛానల్ని విజిట్ అవ్వండి, బయో చూడండి. కంటెంట్ నచ్చితే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.